వెల్కమ్ టు ది క్రైమ్ కాంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఎంఈఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవరత్నం అన్నారు. గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వర్గీకరణ సమర్థనీయమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ, కని విని ఎరుగని రీతిలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా అలు పెరగని పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్క ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు విజయమని వారు తెలుపుతూ, ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకత్వ ఆధ్వర్యంలో న్యాయ వ్యవస్థకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ మార్కాపురం పట్టణంలోని స్థానిక గడియార స్తంభం కోడలిలో హర్షం వ్యక్తం చేస్తూ కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఈ విజయానికి మద్దతు తెలిపిన అన్ని వర్గాల ప్రజలకు, సామాజిక ఉద్యమకారులకు, రాజకీయ నాయకులకు మాదిగ జాతి యావత్తు తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు పందిటి కాశీరావు మాదిగ, ఎంఈఎఫ్ నాయకులు సంజీవయ్య, ఆదం, మార్కాపురం నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు కిషోర్ మాదిగ, టీడీపీ నాయకులు రాజు, మకం అబ్రహం, చలగాలి జకబ్, పాపయ్య, మాదిగ జర్నలిస్ట్ ఫోరం సభ్యుడు సురేష్, ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంజేఎఫ్, విహెచ్, పిఎస్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.